ప్రవీణ్ మరణంపై మిస్టరీ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ చాలా వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి, కానీ వాటిపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు క్రైస్తవులు. ప్రవీణ్ మరణంపై ఇటు మాజీ ఎంపీ హర్ష కుమార్ ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు. ప్రవీణ్ను చంపేశారు అంటూ మాజీ ఎంపీ హర్ష కుమార్ బలంగా వాదిస్తున్నారు. అడుగు లోతు గుంతలో పడితే ఎలా చనిపోతారు అంటూ హర్ష కుమార్ ప్రశ్నిస్తున్నారు. ప్రవీణ్ కింద పడ్డ తరువాత సీసీ ఫుటేజ్ ఏమైంది అని ప్రశ్నిస్తున్నారు హర్ష కుమార్. డాక్టర్లు, ప్రభుత్వం, పోలీసులు నిజాలు దాస్తున్నారు అని హర్ష కుమార్ వాదిస్తున్నారు. ఇప్పటికే పాస్టర్ ప్రవీణ్ కుమార్గా చెప్పబడుతున్న వీడియోలు బయటకు వచ్చాయి. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ వీడియోలు పాస్టర్ ప్రవీణ్ కుమార్ వీడియోలుగా చెప్పబడుతూ ఉన్నాయి. అయితే ఆ వీడియోలో ఉన్నది, ఆ ఫొటోస్లో ఉన్నది ప్రవీణ్ కాదు అని వాదిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మొదటి బాక్స్లో కీసర దగ్గర 4 గంటల సమయంలో పాస్టర్ ప్రవీణ్ కుమార్గా చెప్పబడుతున్న బైక్ అక్కడ ఒక స్తంభాన్ని ఢీకొట్టి కింద పడిపోయాడు. ఆ బైక్ని లేవతీయటానికే చాలా ఇబ్బంది. అక్కడ కూడా దుమ్ము లేచింది చూడండి. ఆటో వెనుక చూడండి ఒక్కసారి. మళ్ళీ ఆ వీడియోని ప్లే చేస్తాను ఒక్కసారి మీకు. ఆటో వెనుక ఒక బైక్ వస్తుంది. ఈసారి ఒకసారి మొదటి బాక్స్లో దృశ్యాలు మళ్ళీ ప్లే చేద్దాం. మొదటి బాక్స్లో ఒకసారి దృశ్యాలు మీరు ఒక్కసారి చూడండి. బైక్ వస్తుంది. బైక్ వచ్చిన తర్వాత ఆ బైక్ పై ఉన్నది పాస్టర్ ప్రవీణ్ కుమార్ అని చెప్తున్నారు, కానీ పోలీసులు ధృవీకరించారు. చూడండి ఒకసారి. ఆ బైక్ వెళ్ళి ఓకే ప్లే చేయండి. ఆ బైక్ వెళ్ళి గుద్దింది. ఢీ కొట్టిన తర్వాత దుమ్ము ఒక్కసారిగా లేస్తుంది. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. బైక్ వస్తుంది. రౌండ్ సర్కిల్లో బైక్ వచ్చి గుద్దిన తర్వాత స్పష్టంగా చూడండి. ఆ బైక్ ఢీ కొట్టింది. ఢీ కొట్టిన తర్వాత ఆటో వెనుక చూడండి ఒకసారి. దుమ్ము లేచింది బైక్ ఢీ కొట్టిన తర్వాత. సహజంగా ఇలా ఎందుకు జరుగుతుందంటే, ఢీ కొట్టిన తర్వాత ఆ బైక్ వీల్ ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది కింద పడిన తర్వాత. అలాగే సైలెన్సర్లోంచి కూడా స్మోక్ ఎక్కువగా ఉంటుంది. ఎస్కలేటర్ రైజ్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి సందర్భంలో కింద పడిన తర్వాత వీల్ ఫ్రీగా తిరగటం మూలంగా అక్కడ దుమ్ము కూడా చెలరేగే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా కింద పడిన తర్వాత బైక్లు ఎప్పుడైనా కింద పడిన తర్వాత ఎక్కువగా వీల్ రొటేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా చూడండి ఒకసారి దుమ్ము చెలరేగింది. కానీ ఆ బైక్ పై ఉన్నది ఎవరు? పాస్టర్ ప్రవీణ్ కుమార్గా చెప్పబడుతున్న వీడియో అది. కానీ పాస్టర్ ప్రవీణ కాదా అనేది తేల్చాల్సింది పోలీసులే. అందుకే ఇంకా ఈ మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతవరకు పోలీసులు ఈ మరణానికి కారణం ఏంటి, పోస్ట్మార్టం రిపోర్ట్లో ఏముంది అనేది స్పష్టంగా చెప్పలేదు. కొన్ని వీడియోలు సోషల్ మీడియాకు రిలీజ్ చేస్తున్నారు. ఈ వీడియోలన్నీ కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. ఇప్పుడు చూడండి ఒకసారి. గొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గర 4:48 పాస్టర్ ప్రవీణ్ కుమార్గా చెప్పబడుతున్న ఆ బైక్ నడుపుకుంటూ వస్తున్నాడు ఆ వ్యక్తి. ఆ తర్వాత ఆ బైక్ను నిలపడం కూడా కష్టసాధ్యంగా మారింది. అప్పటికే అంతకుముందు కరెంట్ పోల్ని ఢీ కొట్టడంతో, ఎలక్ట్రిక్ పోల్ని ఢీ కొట్టడంతో ఆ హెడ్లైట్ ఊడిపోయింది. ఇప్పుడు ఆ హెడ్లైట్ ఊడిపోయి మడ్గాడ్ పైన ఆ హెడ్లైట్ ల్యాంప్ ఉండే పార్ట్ దానిపై వేలాడుతున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇలా మడ్గాడ్ పైన ఆ ల్యాంప్ హెడ్ వేలాడుతున్న దృశ్యాలే పోలీస్ ఎస్ఐ, ట్రాఫిక్ ఎస్ఐ పార్క్ దగ్గర, విజయవాడలో పార్క్ దగ్గర అతనితో మాట్లాడినప్పుడు ఆ ఫొటోస్ తీసినప్పుడు ఎలా ఉందో ఈ ఫోటోలు ఎస్ఐ తీశానని చెప్తున్నారు. అందులో ఉన్నది పాస్టర్ ప్రవీణ్ కుమార్గా గుర్తుపట్టాను అని ఎస్ఐ చెప్తున్నాడు. హెల్మెట్ కూడా బూడిదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత అదే బైక్కి ఫ్రంట్ నుంచి చూస్తే ఆ హెడ్లైట్ ల్యాంప్ మడ్గాడ్పై వేలాడుతూ కనిపించింది. మరి ఆ వ్యక్తి ప్రవీణ కాదా? అందులో ఉన్నది ప్రవీణ కాదా? ఈ విషయాన్ని తేల్చాల్సింది పోలీసులే. ఇప్పుడు చూడండి, పెట్రోల్ బంక్ దగ్గర పాస్టర్ ప్రవీణ్గా చెప్పబడుతున్న వ్యక్తి పెట్రోల్ కొట్టించుకుంటూ ఉన్నారు. ఆ వ్యక్తి, అందులో ఉన్నటువంటి వ్యక్తి తూలుతూ ఉన్నారు. స్టేబుల్గా లేరు. కానీ మరి ఆ వ్యక్తి ఎవరు? పాస్టర్ ప్రవీణ్ కుమార్గా చెప్పబడుతున్న వీడియో అది. సో పాస్టర్ ప్రవీణ్ కాదు అని ఇప్పటికీ క్రైస్తవులు అంటూ ఉన్నారు. హర్ష కుమార్ కూడా అదే డిమాండ్ చేస్తూ ఉన్నారు. డాక్టర్లు, ప్రభుత్వం, పోలీసులు నిజాలు దాస్తున్నారు అని. కానీ వీడియోలు బయటకు వస్తున్నాయి, వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి, మీడియాలో, సోషల్ మీడియాలో వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఎస్, ఇక్కడ రెండో బాక్స్లో చూడండి ఒకసారి. ఆ పెట్రోల్ గన్ ఉంటుంది కదా, అది కూడా ఆయన చేతితో పట్టుకున్నారు. సహజంగా పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా ఆ గన్నే పట్టుకోరు. కానీ ఇక్కడ ఆ వ్యక్తి స్టేబుల్గా లేరు, గన్ కూడా పట్టుకున్నారు, కొంచెం తూలుతున్నట్టుగా ఉంది. కానీ మరి ఆ వ్యక్తి ఎవరు?
ఆ ఫొటోస్లో ఉన్నది, ఆ దృశ్యాల్లో ఉన్నది పాస్టర్ ప్రవీణ కాదా? క్రైస్తవులు కాదు అని అంటున్నారు. హర్ష్ కుమార్ కూడా అందులో ఉన్నది ప్రవీణ్ కాదు అని అంటూ ఉన్నారు. ఎవరో ప్రవీణ్ కుమార్ బైక్, కానీ ఆ బైక్ మాత్రం ప్రవీణ్ కుమార్దే. కానీ ఆ బైక్ పై ఉన్న వ్యక్తి ప్రవీణ్ కుమార్ కాదు అని అంటున్నారు. ఎందుకంటే నెంబర్ ప్లేట్, ఆ బైక్ హెడ్ ల్యాంప్ ఊడిపోయింది, ఆ నెంబర్ ప్లేట్ కనబడేలా ఎస్ఐ ఫొటోస్ తీశారు. కాబట్టి ఆ బైక్ పాస్టర్ ప్రవీణ్ కుమార్దే. కానీ ఆ బైక్ పై ఉన్నది ఎవరు? ఆ బైక్ పై ఉన్నది ప్రవీణ కాదా? ఇప్పటికీ డౌట్స్ వెల్లిబుచ్చుతూనే ఉన్నారు. సో దీనికి క్లారిటీ ఇవ్వాల్సింది ఎవరు అంటే కేవలం పోలీసులు మాత్రమే. పోలీసులు లేదా ప్రవీణ్ కుటుంబ సభ్యులు ఆ బైక్ పై ఉన్నది ప్రవీణ కాదా అని తేల్చాల్సిందే. బయట చాలా రూమర్స్ సర్క్యులేట్ అవుతుంటాయి. ఇప్పుడు హర్ష్ కుమార్ కూడా అదే చెప్తున్నారు. ఈ విషయంలో అబద్ధాలు చెబుతూ ఉన్నారు, ఆ బైక్ పై ఉన్నది పాస్టర్ కాదు అని. ఒకవేళ ఆ బైక్ పై ఉన్నది పాస్టే అని అనుకుందాం, కానీ తాగితేనే మరణం సంభవిస్తుందా? కేవలం అడుగు గోతులో పడితే మరణం సంభవిస్తుందా? ఆయన తాగి ఉన్నారా లేదా? ఆయన కేవలం ఎండలో ఎక్కువ దూరం ప్రయాణించి వచ్చారు కాబట్టి అలసిపోయి ఉన్నాడా, లేదంటే తాగి ఉన్నాడా? ఆయన మరణం సంభవించిన సమయంలో ఏం జరిగింది? ఆ యాక్సిడెంట్ జరిగిందని చెప్పబడుతున్న స్థలంలో ఆ క్షణంలో ఏం జరిగింది? అక్కడ కేవలం ప్రవీణ్ బైక్ పై నుంచి పడిపోవడంతోనే జరిగిందా? ఇంకెవరైనా ఉన్నారా? ఈ విషయాలన్నీ కూడా క్లారిటీ ఇవ్వాల్సింది పోలీసులే. అందుకే ఇన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అఫ్కోర్స్ ఆ వీడియోలో ఉన్నది ప్రవీణ్ అవ్వచ్చు, కాకపోవచ్చు. దానిపైన క్లారిటీ కంటే మరణం సంభవించిన సమయంలో ఏం జరిగింది? ఆయన ఒంటిపై ఉన్న గాయాలు ఎవరైనా కొట్టడం ద్వారా వచ్చాయా, లేదా బైక్ పై నుంచి పడిపోవడం ద్వారా వచ్చాయా? ఈ విషయాలపై కూడా క్లారిటీ రావాలి. ఆ బైక్ నడుపుకుంటూ వచ్చి కరెంటు స్తంభాన్ని గుద్దిన వ్యక్తి ప్రవీణ్, బైక్ని నడుపుకుంటూ వచ్చి కరెంటు స్తంభాన్ని గుద్దిన వ్యక్తి ప్రవీణ కాదా? ఆ డ్రెస్సు ప్రవీణ్ మరణించినప్పుడు ఆయన ఒంటిపై ఉన్న డ్రెస్సు, ఇప్పుడు బైక్ నడుపుతున్న వ్యక్తి వేసుకున్న డ్రెస్సు ఒక్కటే. కానీ ఆ బైక్ నడుపుతున్న వ్యక్తి ప్రవీణ్ కాదు అని అంటున్నారు. ఇక్కడ తల కిందకి దించుకొని కనబడుతున్న దృశ్యాలు కూడా మీరు మొదటి బాక్స్లో చూడొచ్చు. ఫేస్ సరిగ్గా కనపట్టలేదు. ఆయన ఫేస్కి మాస్క్ వేసుకుని ఉన్నారు. అలాగే బ్రాందీ షాప్ దగ్గరకు వచ్చి ఒక మద్యం బాటిల్ని కొనుగోలు చేశారు, అందులో కూడా ఫేస్కి మాస్క్ ఉంది. సో ఆ మద్యాన్ని కొన్నది కూడా ప్రవీణ్ కాదు అని అంటూ ఉన్నారు. సో ఇప్పుడు ఆ వీడియోస్లో ఉన్నది ప్రవీణ కాదా అనేది ఖచ్చితంగా చెప్పగలిగేది ఒక్క కుటుంబ సభ్యులు మాత్రమే. సో ఇప్పుడు కుటుంబ సభ్యులకు ఆ వీడియోలు చూపించి ఇందులో ఉన్నది ప్రవీణ కాదా, మీ అనుమానాలు ఏంటి అని వాళ్ళని అడిగితే పోలీసులు వాళ్ళకి క్లియర్గా చెప్పే అవకాశం ఉంటుంది. అక్కడ 100% ధృవీకరణ జరిగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ప్రవీణే అయితే మరణించిన సమయంలో ఏం జరిగింది? ఆయన బైక్ పై నుంచి పడిపోవడం కారణంగానే చనిపోయారా, లేదంటే హర్ష కుమార్ వ్యక్తం చేస్తున్నాడు. హర్ష కుమార్ ఇప్పుడు అదే చెప్తున్నారు. ఇంకా డౌట్స్, కొంత క్లారిటీ వస్తోంది అని అంటూ ఉన్నారు ఒకవైపు కొంతమంది, మరికొంతమంది క్లారిటీ రావడం లేదు, ఇదంతా మసిబూసి మారేడికాయ చేస్తున్నటువంటి వ్యవహారం అని మరికొంతమంది అంటూ ఉన్నారు. మరి మీరేమనుకుంటూ ఉన్నారు? చాలామంది అంటున్నట్టుగా అది ప్రవీణ్ కుమార్ కాదా? ప్రవీణ్ కుమార్ బైక్ని వేరే వాళ్ళు నడుపుకుని వస్తున్నారా? మీరేమంటూ ఉన్నారు? హర్ష్ కుమార్ చెప్తున్నట్టుగా ఇప్పటికే హర్ష్ కుమార్ అది సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళారు. ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రదేశానికి హర్ష్ కుమార్ వెళ్ళారు. అక్కడ పరిస్థితులను చూసిన తర్వాత ఇంకా మాకు డౌట్స్ ఉన్నాయని హర్ష్ కుమార్ అంటూ ఉన్నారు. మరి ఈ అనుమానాలను తీర్చాల్సింది ఎవరు? పోలీసులు మాత్రమే. ఇంతవరకు పోలీసులు వచ్చి ఏ టోల్ గేట్ని ఎప్పుడు దాటారు, ఏ టోల్ గేట్ని ఏ సమయానికి దాటారు అన్నది చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో పెద్ద ఎత్తున దుమ్ము చెలరేగింది, ఆయన వాహనాన్ని ఏ వాహనము ఢీకొట్టలేదు అనే క్లారిటీ ఇచ్చారు. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముంది? ఆయన ఒంటిపై అయిన గాయాలు ఏ కారణం చేత అయ్యాయి అన్నది చెప్పలేదు. అలాగే ఆయన పైన బైక్ ఉంది. సాధారణంగా బుల్లెట్ బైక్ సైలెన్సర్ కానీ ఇంజిన్ కానీ